సింధూరం గన్ పౌడర్ గా మారితే పరిణామాలు ఎలా ఉంటాయో పాకిస్తాన్ కు రుచి చూపించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆపరేషన్ సింధూర్ లో సైనిక దళాల పరాక్రమాన్ని ప్రశంసించారు. సైన్యం పన్నిన చక్రవ్యూహం దెబ్బకు పాక్ మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చిందని ప్రధాని తెలిపారు. అణుబాంబు దాడుల బెదిరింపులకు భారత్ భయపడబోదన్నారు. పాకిస్తాన్ తో ఒకవేళ చర్చలు జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్ పై మాత్రమే అని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు వారికి వెన్నుదన్నుగా నిలిచిన పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సైనిక దళాల పరాక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. తమ ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలు గర్వపడుతున్నారని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత రాజస్థాన్లోని పలానాలో మొదటిసారి బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పాకిస్తాన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా 9 ఉగ్రవాద స్థావరాలను 22 నిమిషాల్లో ధ్వంసం చేసినట్లు చెప్పారు. సింధూరం గన్ పౌడర్ గా మారితే పరిణామాలు ఎలా ఉంటాయో యావత్ ప్రపంచంతో పాటు దాయాది దేశం చూసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మహిళల సింధూరాన్ని చెరిపేసిన వారిని మట్టిలో కలిపేసినట్లు చెప్పారు. తన నరాల్లో రక్తం కాకుండా సింధూరం ప్రవహిస్తున్నట్లు ప్రజల కరతాళ ధ్వనుల మధ్య ఎంతో ఉద్వేగంతో ప్రధాని మోదీ పేర్కొన్నారు. जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है. जो हिंदुस्तान का लहू बहाते थे आज कतरे कतरे का हिसाब चुकाया है. जो सोचते थे भारत चुप रहेगा आज वो घरों में डूब के पड़े हैं. जो अपने हथियारों पर घमंड करते थे आज वो मलबे के ढेर में दबे हुए हैं. భారత్తో ప్రత్యక్ష పోరాటంలో పాకిస్తాన్ ఎప్పుడూ గెలవలేదని ప్రధాని మోదీ తెలిపారు. భారత్తో ప్రత్యక్ష పోరాటానికి ఎప్పుడు దిగినా దాయాది దేశానికి ఓటమి తప్పలేదన్నారు. అందుకే భారత్తో పోరుకు పాక్ ఉగ్రవాదాన్ని ఓ ఆయుధంగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ బికనీర్లోని నల్ వైమానిక కేంద్రంపై దాడికి యత్నించి విఫలమైనట్లు ప్రధాని మోదీ తెలిపారు. పాకిస్తాన్లోని రహీం యార్ ఖాన్ వైమానిక కేంద్రం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదన్నారు. సైన్యం జరిపిన దాడితో అది ఐసీయూలో చేరిందన్నారు. అణుబాంబు దాడుల పేరుతో పాకిస్తాన్ చేసే తాటాకు బెదిరింపులకు భారత్ భయపడబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇకపై ఉగ్రదాడులు చేసే ముష్కరులను వారిని ప్రోత్సహించే పాలకులను వేర్వేరుగా కాకుండా ఒక్కటిగా చూస్తామని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. आतंकवाद से निपटने के 3 सूत्र तय कर दिए हैं. पहला, भारत पर आतंकी हमला हुआ तो करारा जवाब मिलेगा. समय हमारी सेनाएं तय करेगी, तरीका भी हमारी सेनाएं तय करेगी और शर्तें भी हमारी होगी. दूसरा, एटम बम की गीदड़ बप्तियों से भारत डरने वाला नहीं है. और तीसरा, हम आतंक के आकाओं और आतंकी सरपरस्त सरकार को अलग अलग नहीं देंगे, उन्हें एक ही मानेंगे. पाकिस्तान का ये स्टेट और नॉन स्टेट एक्टर वाला खेल अब नहीं चलेगा. పాకిస్తాన్తో వాణిజ్యం లేదా శాంతి చర్చల ప్రసక్తే లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఒకవేళ చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్పై మాత్రమే అని ప్రధాని స్పష్టం చేశారు.